హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ కట్ చూపిస్తున్నానండి. ఈ బుడ్డది చూడండి ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మకి నేను కూడా తలదూతాను అని చెప్పి పేచి పెట్టేసిందండి. అవునండి, నేను చక్కగా చిక్కు తీసి హెయిర్ కట్ చేద్దామని మొదలుపెట్టేశానా, ఆ చిన్నారి వచ్చేసింది నేను కూడా అంటూ. సరే, దాన్ని బుజ్జగిస్తూ నేను ఈరోజు చేసిన ఈ హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అన్నది మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. పొడవైన జుట్టు, ఇంత పొడవుగా ఉన్న ఈ జుట్టుకి నేనిప్పుడు ఎంత హెయిర్ కట్ చేశాను అన్నది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదండి మీకు కూడా తెలిసేది. అవును కదా? చూసారా జుట్టు ఎలా ఉంది? చిక్కుగా ఉంది కదా. ఇప్పుడు వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత చిక్కు తీయడానికి రెడీ అయ్యానండి. చూసారా? నేను చేస్తా అని ఈ చిన్నారి, అదేనండి బుడ్డది, వాళ్ళ అమ్మకి నేను చిక్కు తీస్తూ ఉంటే చూసి తలదూతూ ఉంటే నేను కూడా అలా దూతానా అమ్మమ్మ అంటూ దూటం మొదలుపెట్టేసింది. సరే, తర్వాత దువ్విన తర్వాత ఇదిగో నేను దువ్విని తీసుకొని చక్కగా చిక్కు తీస్తూ, ఎలా చిక్కు తీస్తున్నానో చూస్తున్నారు కదా. మళ్ళీ మొదటి పాఠమేనండి, చిక్కు తీసేటప్పుడు కింద నుంచి చిక్కు తీసేసుకొని ఆ తర్వాత కుదిరితే చక్కగా ఇదిగో నేను ఎలా గుప్పిడి బట్టి చిక్కు తీస్తున్నానో చూస్తున్నారు కదా. కుదరలేదు అనుకోండి, 2 భాగాలు చేసుకొని ఆ తర్వాత చిక్కు తీసుకోవటం. చూసారు కదా ఎంత చిక్కుందో. ఇంత చిక్కుగా ఉన్నప్పుడు అలానే కట్ చేసామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనం దూకున్నప్పుడు ఆ జుట్టు చిక్కంతా పోయిన తర్వాత ఎగుడు దిగుడు కనిపిస్తుంది. అందుకని కష్టమైనా సరే జాగ్రత్తగా నిదానంగా చిక్కు తీయాలి. చూసారా ఎంత జుట్టు ఊడిపోయిందో. ఈ మధ్య ఎందుకోనండి హెయిర్ మంచిగా మనం కేర్ తీసుకున్నా కూడా డ్రై అవుతుంది. మరి క్లైమేట్ కనుకుంటా, ఆ క్లైమేట్ ప్రకారమే మనం మేనేజ్ చేయాలి కదా. పెరుగు పెట్టుకోవటం, వెనిగర్ పెట్టుకోవటం, కొబ్బరి పాలు పెట్టుకోవటం, ఇలా మనం కేర్ తీసుకుంటూ, ఈ మధ్య బియ్యం కడిగిన నీళ్ళు అంటారు, అదేనండి రైస్ వాటర్ తెలుసు కదా, ఆ రైస్ వాటర్ కూడా పెట్టుకుంటే హెయిర్ స్మూత్గా వస్తుందండి. అలా కేర్ తీసుకుంటేనే మన హెయిర్ మనకి మంచిగా ఉంటుంది. క్లైమేట్ మారేదాకా తప్పదే కదండి. చూసారు కదా నేను ఎంత కట్ చేశానో, గమనించారా? గమనించలేదా? ఎంత ఎంత కట్ చేశానో చూస్తున్నారా? ఆల్రెడీ ఆ చివర్లు చిట్లిన వెంట్రుకలుగా ఉన్న ఆ కొంచెం వెంట్రుకలు కట్ చేసేసాను. ఆ తర్వాత ఎగుడు దిగుడుగా ఉన్న ఇంకేమన్నా ఉంటుందేమో అని పైనుంచి ఒక్కసారి కిందకి అలా ఇంకోసారి దువ్వి ఆ కొంచెం కొంచెం తేడా ఉన్న ఆ కొంచెం హెయిర్ కూడా చక్కగా కట్ చేసేసానండి. ఎలా అంది నేను చేసిన ఈ హెయిర్ కట్టు? సింపుల్ కదా, చాలా సింపుల్. ఆ చివర్ల స్ప్లిట్స్ ఉన్న, ఎగుడు దిగుడున్న ఆ కొంచెం ట్రిమ్మింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అందంగా ఉంటుందో, ఎంత మారుతుందో మన జుట్టు మనకి. నచ్చిందనుకోండి లైక్ చేయండి. ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ ఆల్రెడీ హెయిర్ కట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేసేసానండి. ఒక్కసారి పాత వీడియోలు కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇందాక చూసారా ఎంత రఫ్గా ఉంది హెయిర్, అలానే చిక్కుగా ఉంది. ఆ తర్వాత నిదానంగా అలా చిక్కు తీసేసి ఆ తర్వాత హెయిర్ కట్ చేస్తే ఆ చివర్లు ఎంత అందంగా అనిపిస్తుందో చూసారుగా. నేను కట్ చేసిన ఈ హెయిర్ ఎంత కట్ చేశానో చూసారు కదా, చాలా కొంచెమండి. ఇప్పుడు అందరికీ పొడవైన జుట్టు, పొడవుగా ఉన్న జుట్టు చక్కగా జడ వేసుకుంటే భలే ఉంటుంది అన్న అభిప్రాయం అందరికీ ఉంది కదా. అందుకేనండి ఉన్న జుట్టుని వేస్ట్ చేసుకోవటం ఎందుకు, చక్కగా చివర్లు ట్రిమ్మింగ్ చేయించుకొని మన ఇంట్లో మనం కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి, పొడవైన జుట్టు మన సొంతం అవ్వాల్సిందేనండి. ఏం చెప్పాను నేను మీకు, టిప్స్ కూడా చెప్పాను కదా. చిట్లిన వెంట్రుకలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలానే పెరుగు పెట్టుకోవాలి, కొబ్బరి పాలు పెట్టుకోవాలి,